ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల క్రింద ఉండొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 48 గంటల తర్వాత ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐదు అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. సందీప్, నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందనేది కూడా తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇతర జిల్లాలో కొన్ని పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అప్రమత్తంగా ఉండాలనేది కూడా సూచించారు. 48 గంటల తర్వాత ఆవర్తనం పశ్చిమ వాయు దిశగా కదిలి అవకాశం ఉందనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటే కొంత వేడి తీవ్రత కూడా పెరిగినటువంటి నేపథ్యంలో, ఎండాకాలంలో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత ఏదైతే ఈ సమయాన కొంత అరుదుగా ఇలాంటి అల్పపీడనాలు కావచ్చు, ఉపరితల ఆవర్తనాలు అనేవి చాలా అరుదుగా ఏర్పడతాయని కూడా మనం చెప్పాలి. వాతావరణంలో మార్పుల సందర్భంగానే ఇలాంటి ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు ఏర్పడతాయనేది కూడా వాతావరణ శాఖ సైంటిస్ట్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రజెంట్ అత్యధికంగా కూడా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అంటే కొంత భూ వాతావరణం వేడెక్కినటువంటి నేపథ్యంలో కొంత థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో కొంత అటు ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా థండర్స్టార్మ్ యాక్టివిటీతో కూడా కొంత ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు, ప్రధానంగా పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు మాత్రం వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే సందర్భంలో ఎవరు కూడా చెట్ల వద్ద ఉండవద్దనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ అల్పపీడనం ప్రభావం అనేది తెలంగాణపై ఉండకపోవచ్చు అనేది కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. 2 రోజుల పాటు అంటే ప్రజెంట్ ఏదైతే ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది, తదుపరి 48 గంటలు ఇది అల్పపీడనం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పైనే ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. సందీప్, మొత్తం మీద రానున్న 2 రోజుల పాటు కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షం కాబట్టి కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ వర్షాల వల్ల రైతులకి నష్టం చేకూర్చే అవకాశం ఉందా? ప్రధానంగా భారీ వర్షాలు కురవకపోవచ్చు, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కాబట్టి కొంత అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది కూడా వాతావరణ శాఖ అభిప్రాయాన్ని తెలపడం జరిగింది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత పిడుగులు అధికంగా పడతాయనేది కూడా వాతావరణ శాఖ ప్రధానంగా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి కొంత చెట్ల కింద ఉండేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలనేది కూడా సూచనలను జారీ చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ వంశీ.
రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ ఇంటిని ముట్టడించారు బీజేపీ కార్యకర్తలు. అమెరికాతో ట్రేడ్ డీల్ ని వ్యతిరేకిస్తూ ఉదయం యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రాహుల్ ఇంటి ముట్టడి చేపట్టారు. ప్రపంచ వేదికపై భారత్ పరువు తీస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.